హాయ్ వ్యూవర్స్. ప్రెజెంట్ అటు టాలీవుడ్ని ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కుదిపేస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది అల్లు అర్జున్ వ్యవహారం మాత్రమే. ఒక స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా మూకుమ్మడిగా ఒక హీరోపై దాడి చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం ఏమో. కోర్టు పరిధిలో ఉన్న ఒక విషయాన్ని ఇంత రచ్చ చేయడం అంటే లీగల్గా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఈ ఇష్యూ రోజుకో మలుపు తీసుకుంటూ ఎప్పుడు ఏమవుతుందో తెలియని టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరవ్వడంతో అది కాస్త ఇంకా ఎక్కువైంది. అయితే ఈ నేపథ్యంలో బన్నీపై ఎందుకంత కక్ష అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఇప్పటి వరకు బన్నీపై నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఇంత చేస్తున్నారు అని అంటున్నారు. మరీ ఇంతలా ఒక వ్యక్తిపై పగబట్టాల్సిన పనేంటి? సాక్షాత్తు అసెంబ్లీలోనే అల్లు అర్జున్ టాపిక్ తెచ్చి స్వయంగా సీఎం, మంత్రులు బన్నీని విమర్శించడం జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది. బన్నీ అంటే గిట్టని యాంటీ ఫ్యాన్స్ ఇదంతా సమర్థించొచ్చు కానీ సభ్య సమాజం అయితే ఇలాంటి చర్యల్ని ఒప్పుకోదు. అక్కడ ఒక ప్రాణం పోయింది. ఒక చిన్న పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు. పోయిన ప్రాణాన్ని అయితే మనం ఎలాగూ తీసుకురాలేం. మళ్ళీ అలాంటివి జరగకుండా కట్టడి చేయాలి. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా వదిలేసి ఎంతో మంది బాధ్యులుంటే కేవలం తన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా బన్నీని మాత్రమే అరెస్ట్ చేయడం, టార్గెట్ చేయడం వెనుక వ్యక్తిగత కక్ష కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. మీ ఇంట్లో ఇలాంటివి జరిగితే తెలుస్తుంది అని మైండ్ లేని మేధావులు వాదిస్తూ ఉంటారు. కానీ మనకు నచ్చని వారి మీద ఒకలా స్పందించి, నచ్చిన వారి మీద ఇంకోలా రెస్పాండ్ అయ్యే ఈ మానసిక వికలాంగుల్ని పట్టించుకోవాల్సిన పనే లేదు. రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా గాల్లో కలిసిపోయాయి. దాని మీద ఎవ్వరూ నోరెత్తరు. ఎందుకంటే తీసుకెళ్లి జైల్లో వేస్తారు కాబట్టి. అల్లు అర్జున్ కదా, ఎన్ని తిట్టినా ఆయన మన జోలికి రాడు. ఈజీగా రాళ్లేయచ్చు. బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పైగా అప్పుడెప్పుడో నంద్యాలలో వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో కొంతమంది హీరోల ఫ్యాన్స్ పగబట్టేశారు. వాళ్ల పగ ఎలా ఉందంటే చివరికి బన్నీ ఇంటి మీద దాడి చేసినా, బన్నీ పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతున్నా ట్రోల్స్ వేస్తున్నారు. అసలు కొంచెమైనా సిగ్గుందా? ఇలాంటి టైంలో నా ట్రోల్స్. అప్పట్లో జగన్ టికెట్ రేట్స్ తగ్గించాడని, హీరోల్ని నడిపించాడని స్టార్ హీరోస్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్స్ వరకు అంతా జగన్ పై విరుచుకుపడ్డారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా పేజెస్ అన్ని కూడా జగన్ ని దుమ్మెత్తిపోశాయి. మరి ఇప్పుడు ఇంత డైరెక్ట్ అటాక్ జరుగుతుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రాని, అక్కడ నాయకుల్ని ట్రోల్ చేయడం చాలా ఈజీ. అదే పని హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ మీద చేస్తే తాట తీస్తారు. సో వాళ్ళకున్నది సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం కాదు, రాజకీయ నాయకులంటే భయం. రాజకీయ నాయకులతో పెట్టుకోమని మేము చెప్పట్లేదు, కానీ కనీసం అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఒక్కరూ బయటపడడం లేదు. జస్ట్ అందరూ భయపడుతున్నారు. ఇంకోసారి సినిమా ఆర్టిస్టులకు కానీ, సినిమా ఫ్యాన్స్ కి కానీ టాలీవుడ్ మీద మాట్లాడే హక్కు లేనట్లే. ఫైనల్ గా ఇలాంటి తొక్కిసలాట్లు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అవి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా జరిగితే అప్పుడు చర్యలు తీసుకోవాలి. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. అంతేకాని తన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఒకే ఒక వ్యక్తిని బాధ్యుడిగా చేస్తూ జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ తరువాత ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు.